లేదంటే నన్ను మర్చిపో. ఊళ్ళో వాళ్ళంతా ఇలా ఒకే చోట కలవడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కాంపిటీషన్ చేసావా? స్వయంగా నేనే చేశాను. ఏ ఆగు, ఆంటీ చేసింది. అవునా? రే పట్టుకో. ఎలా ఉంది రామకృష్ణ? నేనే చేశాను, నీకు ఇష్టమని. ఏమా స్వీట్లు వచ్చినాయా? లేదురా, ఫోన్ చేయి. రాలేదా? ఇంకెంతసేపు పడతాయా? 2 రోజులు ఆర్డర్ ఇచ్చి. ఏ శిరీష ఆగు. 4th ఇయర్ ఫోటో ఇద్దా? అక్క అక్క, అరే వదిలు. అంతే. రేయ్, ఎంత ధైర్యం నీకు? అది కాదు మా అక్కనే అనుకుంటావా? అతను తప్పేం లేదు, మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నాం. వీడితో లవ్ అంటే చెత్త ఫ్యామిలీ వీడును. అయినా నీకు ఎవరు దొరకలేదా? ఆడదానిలా బిహేవ్ చేయి. అమ్మాయిని కొడతావు? ఏమైంది? వీడు ప్రియ మీద చేయి చేసుకున్నాడన్నా. ఎరా, అమ్మాయిని కొట్టావా? కొట్టాను. ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం ఏంట్రా? ఎందుకు నా కొట్టావు? ఆడుతున్న విషయం మర్చిపోయి రౌడీలో బిహేవ్ చేసిన కాబట్టి కొట్టాను. అబ్బే, నా 6th సెన్స్ ప్రకారం ఇది కరెక్ట్ కాదండి. అమ్మాయి ఒంటరిగా ఉండటం చూసి రామకృష్ణ వెళ్ళి చేయి పట్టుకుని పక్క లాక్కెళ్ళి ఉంటాడండి. అమ్మాయి నిప్పు కాబట్టి తప్పు అని ఉంటదండి. అసలే కత్తులు ప్లేళ్లతో గొంతులు కోసేసే కాలం కదండి. కోరిక తీర్చలేదని కొట్టుంటాడు అంతే. ఎరా, నేను అన్న తప్పే ఉంది. కరెక్ట్ గా జరుగుతుంది. వాడు నా కొడుకు. అలాంటి నీచ పనులు చచ్చినా చేయడం. చూడండి, మీ కొడుకు మీరు అనుకునేంత ఉత్తముడేం కాదు. ఇక్కడి నుంచి అయినా కొంచెం అదుపులో పెట్టండి. అంటే ఇంతవరకు గాలికి వదిలేశానా? నా పెంపకం గురించి ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. మీరు ఎలా పెంచారో వాడు ఎలా పెరిగాడో తెలుస్తూనే ఉంది.